ఈ వారం ఈ వాక్య భాగాన్ని ముందుకు తీసుకెళ్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఉండు తిమోతి అంటూ ఉత్తరం రాశాడు అపోస్తలుడైన పౌలు గారు. తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాసిన మొదటి ఉత్తరంలో రాసినటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, తిమోతి చాలా యవనస్తుడు కాబట్టే తన యవనాన్ని బట్టి ఎవరు ఆయనను బ్లేమ్ చేయకుండా, ఎవరు ఆయనను కించపరచకుండా, ఎవరు ఆయన మీద నేరం పెట్టకుండా, ఎవరు ఆయనను తృణీకరించకుండా ఉండడం కోసం ఆయన ఏం చెప్తున్నారంటే, నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నారు. ఈ యవనమును బట్టి అనే మాటను మనం ఆలోచించేటప్పుడు మనిషి తన జీవితంలో ఉన్నటువంటి 4 దశలను గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి మనిషి 4 దశలు అనుభవించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడిచ్చిన ఆయుష్కాలం సంపూర్ణంగా పూర్తయితే, దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో ఒక మనిషి ముందుకు కొనసాగాలంటే ఖచ్చితంగా 4 దశల్లో ముందుకు వెళ్ళిపోవాలి. మొదటి దశ పేరేంటంటే బాల్య దశ. దాని తర్వాత వచ్చిన దాని పేరు ఏంటంటే కౌమార దశ. మూడవది యవన దశ, 4వది వృద్ధాప్య దశ. ఈ 4 దశలు ఉంటాయి ఒక మనిషి జీవితంలో. మొదటి దశ బాల్యము అనేసరికల్లా 12 సంవత్సరాల లోపులో ఉన్నటువంటి వయసుని అది బాల్య దశ అంటారు. తర్వాత వచ్చిన దాన్ని ఏమన్నారంటే కౌమార దశ అన్నారు. దాన్నే ఇంగ్లీష్లో చెప్తే ఏమంటారంటే దాన్ని టీనేజ్ అంటారు. టీనేజ్ అని దానికి ఎందుకు పేరు వచ్చిందంటే 13 నుంచి 19 వరకు గల ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళను టీనేజర్స్ అంటారు. ఎలాగో 13, 14, 15, 16, 17, 18, 19. 19వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా వాళ్ళందరినీ టీనేజర్స్ అంటారు. వాళ్ళు కౌమార దశ. ఆ తర్వాత వచ్చేది యవన దశ. అది 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరినీ యవనస్తులు అంటారు. 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు దాటిన తర్వాత ఇక కాలక్రమేణా దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం 70 కనుక, ఒకవేళ అధిక బలం ఉంటే 80, అది కూడా ఆయాస ప్రయాసే కనుక 60 నిండుతుంది అంటే వాడు చాలా గ్రేట్ అని అర్థం ఉంది ఈ రోజుల్లో. కాబట్టి 45 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి 40 సంవత్సరాలు 45 సంవత్సరాల తర్వాత ఉన్నదాన్ని వృద్ధాప్యం కింద లెక్క చేయట్లేదు. కాబట్టి ఈ 4 దశల్లో ఉన్నప్పుడు మనం ఒకసారి ఆలోచిద్దాం. ఈ దశల గురించి ఆలోచించినప్పుడు 12 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఉంటారు పిల్లలు. వెనక కొంగు పట్టుకొని తిరుగుతుంటారు. వాళ్ళకి ఇంకా వాళ్ళకంటూ సొంత అభిప్రాయాలు కానీ, సొంత ఆలోచనలు కానీ, సొంత ప్రణాళికలు కానీ ఉండవు. ఎప్పుడైతే తాను టీనేజ్లో ప్రవేశిస్తాడో అప్పుడు నాకు అంతా తెలుసు అనుకుంటుంటాడు. నాకు చాలా తెలుసు అనుకుంటాడు. మా నాన్నకి ఏం తెలియదు అనుకుంటాడు, మా అమ్మకి ఏం తెలియదు అనుకుంటాడు. నాకు తెలిసిన జ్ఞానంలో వాళ్ళకి ఏం తెలియదు అని. ఎందుకంటే ఆ తల్లి కొంగు వదిలేసిన తర్వాత స్వతహాగా బతకడం వచ్చేస్తుంది కనుక. అదే ఈ 19 సంవత్సరాల వయసు అయిపోయినాక 20వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి మాత్రం ఆయన ఏమనుకుంటాడంటే నేను ఒక రూలర్ అనుకుంటాడు. నేను సొంతం రాజుని నేను అనుకుంటాను. ఎంతకాలం అనుకుంటాడంటే 40 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు కూడా నన్ను మించినోడు లేడు, నా అంత జ్ఞాని లేడు, నా అంత శక్తివంతుడు లేడు, బలాఢ్యుడు లేడు, నాకున్నంత శక్తి సామర్థ్యాలు లేవు ఎవరికి అనుకుంటాడు. 40 ఏళ్ళు వచ్చేసరికల్లా 40 దాటగానే ఏం జరిగిందంటే శరీరం కాస్త సహకరించడం మానేస్తుంది. అప్పటి వరకు ఉన్నటువంటి ఆ రక్తం ఉరకలు వేసే రక్తం కాస్త ఏమైందంటే చిన్నగా నెమ్మదించడం మొదలుపెట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ చిన్నతనంలో ఆ 12 ఏళ్ల వయసులో ఆ పిల్లలు ఏమనుకుంటారంటే మా నాన్న అంత హీరో ఎవడు లేడు భూమి మీద, మా నాన్న మా హీరో అనుకుంటారు.
మా నాన్నకు తెలిసినంత ఎవడికి తెలియదు అన్నాడు. కానీ అదే పిల్లవాడు 12 ఏళ్ళు దాటి 13 నుంచి 19లోకి వచ్చేసరికి నాకు తెలిసినంత మా నాన్నకు తెలియదు అనుకుంటాడు. అదే యవన ప్రాయంలో వచ్చేసరికల్లా అసలు మా నాన్న అనవసరంగా నన్ను టార్చర్ చేస్తున్నాడు, మా నాన్నకి అసలు ఏమీ తెలియదు అన్న. 40 ఏళ్ళ వయసు దాటిన తర్వాత అతను కూడా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత అప్పుడు ఆయన ఏం ఆలోచిస్తాడంటే మా నాన్న చాలా గొప్పోడు. ఎందుకు వచ్చిందో తెలుసా గొప్పదనం, వాళ్ళ తండ్రి మీద గొప్పదనం ఎందుకు గుర్తొచ్చిందంటే వాళ్ళ పిల్లలు పెట్టే శ్రమలు, కష్టాలు, వాళ్ళ పిల్లలు ఎదురు తిరగడాలు, వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట వినకపోవడాలు, ఇవన్నీ అనుభవించే వయసు వచ్చేస్తుంది 40 తర్వాత. అప్పుడు ఏమనుకుంటాడు అసలు మా నాన్న మమ్మల్ని ఇంతమందిని ఎట్లా చాలాడు, మా నాన్న గ్రేట్ అనుకుంటాడు. మళ్ళీ ఈ 4 దశల గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం ఇప్పుడు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన ఉత్తరంలో ఆయనకు రాశాడు. ఏం రాశాడంటే 3వ దశ గురించి రాశాడు. ఏమని? నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయొద్దు అన్నాడు. అలా యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించొద్దంటే నువ్వేం చేయాలో చెప్తున్నారు ఆయన. ఏం చేయాలంటే వాళ్ళు మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు ఎదుటోడికి నువ్వు రోల్ మోడల్ ఉండాలి. అలా ఉంటే నీ యవనాన్ని బట్టి నిన్నెవడు తృణీకరించడు అని. నేను దీని గురించి ఆలోచించినప్పుడు ఈ యవన ప్రాయానికి ఎంత శక్తి ఉందో ఆలోచిద్దాం. సార్ యవన ప్రాయంలో యవనస్తులకి ఎంత శక్తి ఉంటుందంటే తెలుసు. అసలు వాళ్ళని గురించి ఆలోచించినప్పుడు దావీదు తన కీర్తనలో 127 కీర్తన 4వ వచనంలో ఏం రాశాడంటే యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం లాంటి వాడు అంట. అదే ఒక కుట్టి చేయి వాడు వేసిన బాణం ఎలా ఉంటుంది, శక్తి లేని ఒక బలహీనుడు వేసే బాణం ఎలా ఉంటుంది, అత్యంత బలశాలి బలవంతుడు విలుగాడు చేసినటువంటి ఆ బాణం ఎలా ఉంటుంది. చేయి మారిన కొద్దీ దానికి ఒక శక్తి వచ్చేసింది. ఇప్పుడు యవన ప్రయాణం గురించి మాట్లాడేటప్పుడు ఏం రాశారంటే బలవంతుని చేతిలో బాణం లాంటి వాడు వాడ. ఆ టైంలో పుట్టినవాడు, మంచి యంగ్ ఏజ్లో పుట్టినటువంటి వాడు బలవంతుని చేతిలో బాణం అంటే అంత శక్తివంతులుగా ఉంటారు యవనస్తులు. ఇది చాలా భయంకరమైనటువంటి వయసు. మన ఆడపిల్లలు కూడా ఏగా పాటలు పాడతారు. ఏం పాటలు పాడతారు? యవ్వన ప్రాయము అతి భయంకరం. ఆ టైం వచ్చేసరికల్లా ఎవరి మాట వినడు. తన బుర్రలో ఏది ఆలోచన ఉంటే ఆ ఆలోచన చొప్పునే నడుస్తాడు. తనకు తెలిసిందే జ్ఞానం అనుకుంటాడు, తను నమ్మిందే సిద్ధాంతం అనుకుంటాడు, తను నడితే కరెక్ట్ అనుకుంటాడు. ఇప్పుడు అలాంటి బలవంతులు శక్తివంతులైనటువంటి యవనస్తుల్ని టార్గెట్ చేస్తున్నారు. తిమోతి ఆ ఏజ్ గ్రూప్లోనే ఉండడం వల్ల పౌలు గారు ఆయన టార్గెట్ చేసి ఏం చెప్తున్నాడంటే నీ యవనాన్ని బట్టి ఎవడు నిన్ను తృణీకరించని. అంటే యవన ప్రాయంలో ఉండే వాళ్ళని ఎవడైనా ఒకడు మంచి చేస్తే చాలా మంచోడు అంటారు, ఒకళ్ళు చెడు చేస్తే వీడొట్టు వేస్ట్ కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తాను నేను. 16 సంవత్సరాల వయసులో క్రికెట్ ఆడడానికి 10వ తరగతి పాస్ అయినటువంటి ఒక పిల్లోడు వస్తే వాడు ఆడిన తర్వాత చివరికి ఆయన రిటైర్మెంట్ వయసు వచ్చే ముందు ఆయన గురించి క్రికెట్ ప్రపంచం ఏమందో తెలుసా? క్రికెట్ దేవుడు అని. 16 సంవత్సరాల వయసులో క్రికెట్ ఆడడానికి వచ్చి ప్రపంచ దేశాల మీద ఆడిన తర్వాత ఆయనంతా ముందు కొనసాగినాక ఆయన ఏమన్నారంటే క్రికెట్కే దేవుడు అన్నారు. నేను ఇంకొక ఆయన గురించి ఆలోచిస్తాను. 16 సంవత్సరాల వయసులో వాడు బడికి పోవడం మానేసి రోడ్ల మీద తిరగడం అలవాటు చేసుకొని 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు లేకుండానే సీసాల మందు తాగడం మొదలుపెట్టి డబ్బాల సిగరెట్లు బీడీలు తాగడం మొదలుపెట్టి కనపడ్డవాడిని వాడిని కొట్టడం, ఎవడూ లేని చూసి ఆ లైట్లు బలగొట్టడం, ఇలాంటి వాళ్ళ గురించి నేను ఆలోచిస్తాను.
వాడు పెరిగి పెద్దగా నాకు వాడికి ఏం పేర్లు వచ్చాయో తెలుసా? దొంగ అని పేరు వచ్చింది, రౌడీ అని పేరు వచ్చింది, తాగుబోతు అని పేరు వచ్చింది, తిరుగుబోతు అని పేరు వచ్చింది. వాడు తేడా ఎక్కడొచ్చింది? ఎక్కడ వచ్చింది? యవనమును బట్టి ఆరాధింపబడేవాడు ఉన్నాడు, యవనాన్ని బట్టి తృణీకరింపబడేవాడు ఉన్నాడు. అందుకోసం తిమోతికి రాసిన ఉత్తరంలో ఏం చెప్పాడంటే, నువ్వు అలాంటి బ్యాచ్లో జారొద్దు అన్నాడు. చారకుండా ఉండడానికి క్వాలిఫికేషన్స్ ఇచ్చారు, మాటలోను, ప్రవర్తనలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను. విశ్వాసులకి నువ్వు మాదిరిగా జీవించు, అప్పుడు నేను ఎవరు తృణీకరించాను. యెషయా గ్రంథం 40:30 చూస్తాను నేను. ఈ యవన ప్రయాణం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇది ఎందుకు అంత భయంకరమైంది అంటే, ఖచ్చితంగా ఆ వయసులో అందరూ తొట్టిల్లిపోయే వాళ్ళే ఉంటారు. చాలా వరకు యవన ప్రాయంలో ఉన్న వాళ్ళందరూ తొట్టిల్లిపోయే వాళ్ళే ఉంటారు. అదే చెప్తున్నారు యెషయా గారు ఇక్కడ తన గ్రంథంలో ఏం చెప్తున్నారంటే 40:30 బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు. ఎవరసలు ఏం చేస్తారట? ఖచ్చితంగా తొట్టిల్లిపోతారట. వాళ్ళు ఖచ్చితంగా తొట్టిల్లిపోతాడు. ఎందుకంటే ఆ వయసు అలాంటిది, ఆ లోపల ఉన్నటువంటి ఆ రక్తం అలాంటిది. ఇప్పుడు అలా తొట్టిపోయేటువంటి ఆ యవనస్తుల గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు మరి వాళ్ళని సరిచేయడం ఎలా? దావీదు సార్, మరి వాళ్ళని సరిచేయడం ఎలా? యవనస్తుడు ఖచ్చితంగా తొట్టుపాటు పడిపోతాడు. యవనస్తుడు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా పడిపోతాడు. ఇప్పుడు వాడిని సరిచేయడం ఎలా? దావీదు ఏం చెప్పారు చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 119:9 చూద్దాం. కీర్తన గ్రంథం 119:9 ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు వాళ్ళని మనం ఏ విధంగా సరి చేయడానికి అవకాశం ఉందా? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకోవడానికి బట్టే కదా వాడు తన ప్రవర్తన దిద్దుకోగలుగుతాడు. ఎదురే సార్, ఎవడైతే వాక్యాన్ని తన హృదయంలో పెట్టుకొని ఆ వాక్య ప్రకారం ఎవరైతే నడుస్తాడో వాడు ఖచ్చితంగా యవన ప్రాయంలో ఉన్నా, వాడు ఏ ప్రాయంలో ఉన్నా సరే వాడు తొట్టిల్లడు, పడిపోడు, చెడిపోడు అసలు. దీనికే దావీదు తన ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. చూడు, తన సొంత అనుభవాల గురించి చెప్తున్నాడు దావీదు గారు. 11 చదవండి ఏముందో. ఆయన సొంత అనుభవాన్ని చెప్తున్నారు. ఆయన నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని నేను ఉంచుకున్నాను. దేవునితో మాట్లాడుతున్నాను. ఆయన దేవునికి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని పెట్టుకున్నాను నేను. అంటే నీ హృదయంలో వాక్యం ఉంటే నువ్వు తొట్టిల్లిపోవచ్చు. ఇప్పుడు ఒకసారి నేను వచ్చేసి మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను. మేము సండే స్కూల్స్ పెడుతుంటాం, యవనస్తులకు బైబిల్ క్లాసులు పెడుతుంటాం. మిగతా వాళ్ళందరికీ ఆదివారం ఆరాధనలని, చివరి గురువారం ప్రార్థనలని, మొదటి బుధవారం ప్రార్థనలని పెడతాం. ఎందుకో తెలుసా? మీకు వాక్యాన్ని చెప్పడానికి, మీకు వాక్యాన్ని అందించడానికి. ఇప్పుడు దాన్ని నువ్వు పట్టుకొని నీ జీవితంలో అన్వయించుకొని నీ హృదయంలో పెట్టుకుంటే ఏం జరిగిందో తెలుసా? నీవు ఎంత మాత్రము నువ్వు ఏ ప్రాయంలో ఉన్నా, ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నా, అది వాక్యము నీతో ఉండడం వల్ల నీవు తొట్టుబాటు కావచ్చు. ఇప్పుడు నేను సాత్విక్ సార్, యోనా సార్ ఇద్దరిని నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. పరీక్ష రాశారు ఇద్దరు కలిసి. పరీక్ష రాసిన తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే నేను సాత్విక్ సార్ని అడిగాను, ఎలా రాసా అంటే, వండర్ఫుల్ రాసినాయి గారు, పేపర్ చాలా ఈజీగా వచ్చిందంట. సరే అని నేను అట్లా ఇంటికి తిరిగిపోయి చూసేసరికి అక్కడ యోనా సార్ ఉంటే యోనా సార్ దగ్గరికి పోయాను. పోయి అడిగాను నేను ఆయన్ని, అయ్యో పరీక్ష ఎలా రాసావు? పర్లేదు అయ్య గారు. ఏ అన్నాను,
పేపర్ టఫ్గా వచ్చింది అది కానీ అర్థమైందా? పేపరు టఫ్గా వచ్చింది. ఒకటే పేపరు, సాత్విక్ సార్ రాసింది అదే పరీక్ష పత్రం, యోనా సార్ రాసింది కూడా సేమ్ అదే ప్రశ్న పత్రం. కానీ సాత్విక్ సార్ పరీక్ష రాసి వచ్చి ఏం చెప్పాడంటే చాలా ఈజీగా వచ్చింది సార్ అన్న. కానీ అదే సాత్విక్ యోనా సార్ ఏం చెప్పాడంటే నాకు చాలా టఫ్ వచ్చింది పేపర్. ఇప్పుడు తేడా ఎక్కడ ఉంది నేను సార్? పేపర్ తయారు చేసిన వాళ్ళు ఉందా, పాఠాలు చెప్పిన వాళ్ళు ఉందా? తేడా ఎక్కడుంది మరి? పరీక్ష రాసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చదువుకున్నటువంటి చదువులో ఉంది తేడా. ఆయన హార్డ్గా కష్టపడి బాగా కింద మీద పడి చదవడం వల్ల ఏమైందంటే ఏ ప్రశ్న వచ్చినా రాయగలిగినటువంటి జ్ఞానం వచ్చేసింది. పరీక్ష పత్రం చాలా ఈజీగా ఉంది. కానీ అదే ఈసారి ఏం చేశారంటే టైం టు టైం నేను సీరియల్ చూడాలి, నేను సినిమా చూడాలి, నన్ను 9 గంటలు పడుకోమన్నారు, నన్ను టైం ప్రకారం అన్నం తినమన్నారు, నన్ను ఎక్కడ అటు ఇటు కాకుండా నన్ను 6 దాకా ఆడుకోమన్నారు. ఇలాంటి కారణాలు తెచ్చారు ఈసారి. తద్వారా ఏమైందంటే పేపరు చాలా హార్డ్గా వచ్చిందంటే పేపర్ హార్డ్గా రాల్సింది. మళ్ళీ చెప్తున్నాను నేను, సాత్విక్ సార్కి ఇచ్చిన అదే పేపరు, యోనా సార్కి ఇచ్చిన అదే పేపరు, జాయికి ఇచ్చిన అదే పేపరు, సురక్షకి ఇచ్చిన అదే పేపరు, ప్రియాంక మన ప్రవచన వాళ్ళకి ఇచ్చిన అదే పేపరు, ఎవరికి ఇచ్చినా అదే పేపర్. పేపర్లో మార్పు లేదు అసలు. వచ్చినటువంటి ప్రశ్నల్లో మార్పులు లేవు అసలు. బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలని మన జీవితాలకు ఇచ్చేసినాక దీంట్లో మార్పు లేదు అసలు. మార్పు వల్ల ఎక్కడుందంటే దానిని అర్థం చేసుకొని హృదయంలో పెట్టుకోవడంలో, దానికోసం కష్టపడి చదవడంలో ఉంది ఇప్పుడు దాన్ని. అందుకే ఈ 3వ గ్రూపు అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ ఏజ్ గ్రూపులో ఉన్నటువంటి పిల్లల గురించి మాట్లాడుతున్నారు ఆయన. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి వయసు. ఇలాంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళని గురించి యవనస్తులు దేని చేత తమ ప్రవర్తనను తన దైనను ఎలాగో శుద్ధి చేసుకోగలుగుతారంటే అది వాక్యం చేత. నేను పాత నిబంధనలోకి వెళ్ళి ఒక ఎగ్జాంపుల్ చూస్తాను. మనం కూడా మళ్ళీ ఇదే పాడుతుంటాం పాటలు. యోసేపుని గురించి పాడతాం. యోసేపు జీవితంలో జరిగినటువంటి సంఘటన ఏంటి? యోసేపు ఆయన వెళ్ళిపోయి ఆయన ఒక అధికారి దగ్గర వాళ్ళ ఇంట్లో పెరుగుతున్నాడు. దేవుడు ఆయనకి తోడుగా ఉండడం ద్వారా ఏం జరిగిందంటే ఆయన కార్యాలన్నీ సఫలం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ యజమానుడు ఏం చేశారంటే యోసేపుకి పూర్తి స్థాయిలో అధికారాలు ఇచ్చేశారు. తన ఇంటి మీద, తన ఆస్తుల మీద, తనకున్నటువంటి సమస్తం మీద ఆయనకి అధికారం ఇచ్చారు. అసలే చూడటానికి ఆ పిల్లోడు చాలా స్మార్ట్ బాయ్లా ఉన్నాడు కనుక చాలా అందగాడుగా ఉన్నాడు. ఇదే రాసింది బైబిల్లో సుమి, బైబిల్ అదే రాసింది. చాలా అందగాడిగా ఉండడం వల్ల ఏమైందంటే ఆ యజమాని భార్య ఎవరైతే ఉన్నారో ఆమె ఒక దుష్టమైనటువంటి పన్నాగాన్ని పన్ని ఆ అందమైనటువంటి పిల్లోడి మీద ఏదైనా ఒక చెడు కార్యం చేయాలి, ఎట్లయినా సరే ఈ పిల్లోడితో నేను చాలా సంతోషించి ఆనందించాలని అయిపోయి ప్లాన్ చేసింది. చేస్తే నో అన్నాడు. ఎందుకు నో అన్నాడు? ఎందుకు నో అన్నాడంటే ఆయన దేవుని భక్తి కలిగి ఉన్నాడు కనుక, దేవుని అంటే భయము భక్తితో పెరిగాడు కనుక, దేవుని మార్గం ఆయనకు తెలుసు కనుక ఆయన దేనిని ఆశించలేదు. అప్పటికి చెప్పాడు ఆమె. ఏమని చెప్పాడంటే, అమ్మ నా యజమానుడు నా ఇంటిని ఈ ఇంటి మీద ఈ సమస్య మీద నన్ను అధికారిని చేశారు. అసలు ఆయనకు కూడా తెలియదు, ఆయనకి ఏమేమి ఆస్తులు ఉన్నాయో ఆయనకు కూడా తెలియదు, కానీ నన్ను మాత్రం తీసుకొచ్చి అధికారిని చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి మాట వినట్లేదు. ఎంతకు కూడా ఆమె తన మనసు మార్చుకోకుండా ఎట్లయినా యోసేపుని చికాకు చేయాలని ఆమె అనుకొని ఆమె ఏం చేసిందంటే ఒకనొక సమయంలో ఆ యోసేపు వాళ్ళ ఆ లోపల మందిరంలోకి వెళ్ళేటప్పటికీ అక్కడ ఎవరు లేకపోతే ఆ అమ్మాయి అతన్ని బలవంతం చేయాలని అనుకుంది. వెంటనే ఆయన పై చొక్కా అట్లా ఆమె బట్టి చొక్కా బట్టి గుంజితే ఆ చొక్కా అక్కడనే వదిలేసి వెళ్ళిపోతే పోయిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే పెద్ద పెద్దగా గోల్ చేస్తుంది. ఇగో చూడండి యజమానుడు నువ్వు తీసుకొచ్చి పెట్టాడు, నన్ను అనవసరంగా బలాత్కారం చేయబోయాడు, నాకు అవమానం కలగజేయబోయాడు అని రివర్స్ ఆయన మీద పంచాయతీకి పోయింది.
అప్పుడు ఆ యజమానుడు యోసేపుని తీసుకెళ్ళి ఏం చేశారట, చెరసాలలో వేసేసారు. అది కానీ 39 అధ్యాయం మొత్తం ఇదే, మొత్తం అధ్యాయం అంతా అదే. జైల్లో వేస్తే ఆ జైల్లో కూడా దేవుడు అతనికి తోడు ఉండడం వలన దేవుడు అక్కడ ఉన్నటువంటి ఆ చెరసాల నాయకులకు మంచి మనసును కలగజేయడం ద్వారా వాళ్ళు ఆయన ఏమి ఇబ్బంది పెట్టలేదట జైల్లో. 39 అధ్యాయం ఆది కాండం మొత్తం ఇదే, యోసేపు చరిత్ర అంటారు. మనం ఇంకా ఇప్పుడు ఇలా ఉన్నది కానీ రత్నమ్మ లాంటి వాళ్ళు, మన యశోదమ్మ గారు లాంటి వాళ్ళు, కృష్ణన్న లాంటి వాళ్ళకి ఒక విషయం చెప్తాను నేను. అప్పట్లో ఎవరైనా చనిపోతే నైట్ బుర్రకథలు పెడుతుండేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడంటే అన్ని సినిమాలు వచ్చి అవన్నీ పోయినాయి కానీ ఏటో బుర్రకథలు చెప్తుండే వాళ్ళు అప్పుడు నైట్. ఎవరైనా చనిపోతే జ్ఞాపకాండ కోరిక దిన కార్యక్రమం అని ఒకటి చేసి ఆ తర్వాత నైట్ పెట్టేవాళ్ళు బుర్రకథ. ఎందుకంటే ఎవరు నిద్రపోకుండా ఉండాలి. అప్పుడు చెప్తుండేవాళ్ళు యేసోపు చరిత్ర అని ఒక బుర్రకథ చెప్తుండేవాళ్ళు. అది రమ్స్గా ఉండడానికి పక్కన ఇద్దరు కలిసి తాన ఉంటాయి. అలాంటి యోసేపు చరిత్రను ఆలోచిస్తున్నాను నేను. ఎందుకని పాపం యోసేపు గారు అంత యంగ్ ఏజ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అనుకోకుండా దొరికినటువంటి దాన్ని ఎందుకు అందుకోలేదు ఆయన? చేతికి వచ్చిన దాన్ని ఎందుకు పట్టుకోలేకపోయాడు ఆయన? ఫ్రీగా దొరికింది, ఒక అధికారి భార్య కదా, ఎందుకు ఆయన దాన్ని వాడుకోలేదు అంటే ఆయన దేవుని ఎడల భయాన్ని భక్తిని కలిగి ఉన్నాడు. ఆయన తన హృదయంలో దేవుని వాక్యాన్ని పెట్టుకున్నాడు కనుక ఆ వాక్య ప్రకారం జీవించాలని అనుకున్నాడు. నేను ఇంకొక ఆయన గురించి చూస్తాను. నేను మంచి ఏజ్లో ఉన్నప్పుడు ఒక రాజుగా ఆయన్ని, ఒక రాజ్యం మీదనే రాజుగా ఆయన్ని నియమిస్తే ఆ రాజుగారు ఏం చేశారంటే యుద్ధం జరుగుతుంటే యుద్ధానికి పోకుండా మంచిగా హ్యాపీగా బాగా తిని పండుకొని లేచి సాయంత్రానికి కోట మీద తిరుగుతున్నాడు. కోట మీద తిరుగుతూ ఉంటే అక్కడ ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే కనపడిందంట ఆయన. మనకు తెలిసి స్టోరీ అంతా. తద్వారా ఏం జరిగిందంటే ఎవరైతే సైనికుడు ఉన్నాడో వాడిని ముందు వరుసలో పెట్టి యుద్ధంలో చంపేసి ఈ అమ్మాయిని తెచ్చి బలత్కారంగా ఉంచుకుంటే దేవుడు ఒప్పుకోలేదు ఎంత మాత్రం కూడా. భూమి మీద ఆయనతో ఒక పెద్ద దేవాలయాన్ని కట్టించాలని దేవుడు తలంచి ఆయనకు అవకాశం ఇచ్చి వాగ్దానం కూడా చేసినా అతను చేసినటువంటి ఆ తప్పు వల్ల ఏమైందంటే దాన్ని అతని దగ్గర నుంచి తీసేసి ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ న్యాయం చేశారు దేవుడు. ఎక్కడ జరిగింది అన్యాయం? బెత్షెబా దగ్గర అన్యాయం జరిగింది. వాళ్ళ భర్త అయినటువంటి ఊరియాను చంపేయడం వల్ల, ఆమెను విధవరాలుగా చేసిన తర్వాత ఆమెను బలత్కరించి చేయడం వల్ల అక్కడ వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి కుమారుడైనటువంటి సొలొమోను దగ్గర న్యాయం చేశారు దేవుడు. ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం చేశారు దేవుడు. మరి ఆ యవనస్తుడు తప్పించుకొని పారిపోయి జైల్లో పడితే ఈ యవనస్తుడి తప్పు చేసి దేవుడిచ్చినటువంటి మహిమను పొందలేక, దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, ధన్యత, బహుమతులు పొందలేక ఉన్నప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందా లేదు? రైట్, మళ్ళీ ఒకసారి ఏంటి యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? ఈ ప్రశ్న వేసుకోండి మళ్ళీ ఒకసారి. దేనివల్ల, ఎలా అతను శుద్ధిపరచుకోగలుగుతాడు తన నడతను, తన నడకను? కేవలము వాక్యము ద్వారా మాత్రమే. నేను కూడా ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఏజ్ గ్రూప్ని ఆలోచిస్తే 20 నుంచి 40 వరకు, 45 వరకు అది యవన ప్రాయం అని మనం అనుకుంటే, నేను 37 ఏళ్ళ వయసులో నేను ట్రైనింగ్ పోయి నేను సేవలో చేయడానికి వచ్చేసాను. 37 ఏళ్ళ వయసు, 37 సంవత్సరాలు అంటే అది యవన ప్రాయం. అంటే అప్పుడు నోవాహు గారిని ఒకసారి బాగా ఆలోచిస్తే మీరందరూ, ఎందుకు మా ఇజ్రాయేల్ సార్ ఉన్నారు, వాళ్ళకి నేను అది మొదటిసారి నేను వాళ్ళకి బాగా పరిచయం, బాగా వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. నేను ఎక్కడున్నానని ఎత్తుకుంటే నా కోసం వాళ్ళు ఇజ్రాయేల్ సార్ వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు, మా బావ వాళ్ళ ఇంటికి. నేను అక్కడ కనపడుతున్నాను. లేకుంటే నేను ఇక్కడికి మునగాలు వస్తే ఈ మోరీల మీద, ఈ సమాధుల మీద కనపడేవాళ్ళు. బాగా ఎంజాయ్ చేసింది కదా.
మా నాన్నగారి క్రమశిక్షణలో పెరగడం నాకు ఇష్టం లేకపోవడం వల్ల, ఆ క్రమం తప్పడం వల్ల పూర్తి స్థాయిలో వెధవగా మారిపోయాను నేను. కానీ ఎప్పుడైతే నా హృదయంలో వాక్యాన్ని పెట్టుకున్నానో, నేను ఎప్పుడైతే నా నడకను నేను వాక్యం ద్వారా శుద్ధి చేసుకున్నానో, ఈరోజు వేరేలా కనపడుతున్నాను నేను మీ అందరికీ. మీ అందరికీ ఇదే విషయం చెప్తాను. ఒకసారి నేను వెళ్ళి విలాప వాక్యాలు చూశాను, 3వ అధ్యాయం 27 వచ్చి. మనం ఏం చేస్తే మంచి, ఏం చేయకపోతే చెడు, వీటి గురించి నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు వాక్య భాగాన్ని కేవలం యవనస్తుల టార్గెట్గా నేను ఈ వాక్య భాగాన్ని తీసుకొచ్చాను. యవనస్తుల టార్గెట్గా 3వ అధ్యాయం 27 వచ్చిన విలాప వాక్యం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యవన కాలంలో నరుడికి కాడి మోయడమే మేలు అన్నారు. ఏంటి కాడి? కాడి అంటే దీనికోసం నేను దీని ఎగ్జాంపుల్ తీసుకొని నేను మళ్ళీ ఒకసారి నేను మనందరికీ తెలిసినటువంటి ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాను. నేను మన ఇంట్లో ఒక ఎద్దు ఉంది, ఒక గిత్త దూడ ఉంది. ఆ గిత్త దూడ లేదా ఎద్దు మనం అది వదిలేస్తే అది ఎక్కడెక్కడ తిరిగి మేసింది, అది ఎక్కడెక్కడ తిరగగలిగింది, అది మనం దాన్ని వదిలేస్తూ పక్క వదిలేస్తుంది. కానీ అదే ఎద్దు లేదా అదే కోడె దూడ లేదా అదే గిత్త తీసుకెళ్ళి కాడికి కట్టేస్తే అది ఎక్కడ తిరిగింది? దావి సార్, ఎద్దుని కాడికి కట్టేస్తే దాని పరిధి ఎంతవరకు తిరగలిగింది, దాన్ని ఇప్పేసిన తర్వాత కాడి ఇప్పేసినాక ఆ ఎద్దు ఎక్కడెక్కడ తిరగలిగింది ఆలోచించాలి. మీకు అర్థం కావాలని ఎన్ని ఎగ్జాంపుల్స్ పట్టుకొచ్చాను నేను మీకోసం, మీ అందరి కోసం. యవన కాలమందు కాడి మోయుట నరునికి మేలు అని చెప్పినప్పుడు దాని అర్థాన్ని నేను మీ అందరి మధ్యలో చూస్తున్నాను. నేను కాడి అంటే ఏంటో చూస్తున్నాను. నేను దానికి అర్థం కావడం కోసం మనం ఎద్దునో లేదా ఒక దున్నపోతునో ఒక గిత్తనో ఒక కోడెదోడనో దేన్నో ఒక దాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని అది కాడికి కట్టబడినప్పుడు కాడి వదిలేసినప్పుడు ఆలోచన చేస్తున్నాను నేను. కాడి మోయటే వాడికి మేలు అన్నారు అంటే మోసేటప్పుడు మాత్రమే అది కాడికి ఫిక్స్ చేయబడి ఉంటుంది. కాడి ఫిక్స్డ్గా ఉన్నప్పుడు అది చాలా క్రమశిక్షణకి లోబడి ఉంటుంది. కాడికి దానిని ఇప్పేసినప్పుడు అది తన ఇష్టారాజ్యంగా తిరిగేస్తుంది. అవునా? రైట్. ఇప్పుడు మా 11వ అధ్యాయము మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చూస్తాను. ఇప్పుడు ఏంటో ఆ కాడి మోయట నరుడికి ఏం మేలో చూస్తున్నాను నేను సాత్వికుడను దీన మనసు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మాత్రమే మీ ప్రాణాలకు విశ్రాంతి అని యేసుప్రభు స్వయం చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాను. నేను దీన మనసు గలవాడను, నేను సాత్వికుడను. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ మీద, మీ భుజముల మీద, మీ మెడ మీద నా కాడి పెట్టుకొని నా యొద్ద నేర్చుకోవడానికి రండి. ఏం నేర్చుకోవాలి మనం ఆయన దగ్గర? ఆయన కాడిని మన భుజం మీద పెట్టుకొని ఆయన యొద్దకు వెళ్ళిపోయి మనం ఏమి నేర్చుకోవాలి ఆయన దగ్గర? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు ఏదో నడవగలనని మీకోసం ఏదైతే మాదిరి ఉంచిపోయారో ఆ మాదిరి అడుగుజాడలు మీరు అనుసరించాలి. ఆ మాదిరి అడుగుజాడలను మీరు నేర్చుకోవాలి. చూస్తున్నాను నేను ఆయన ఏం చేశారో చూస్తే మనం ఏం చేయొచ్చు తెలిసి. యేసుక్రీస్తుని గురించి ఆలోచించడం ఒకసారి మీరంతా ఒకసారి నేను మార్క్స్ వార్తలో వెళ్ళిపోదాం. చూడండి అసలు మార్క్స్ వార్తలో రండి ఒకసారి. లూకా సువార్త 3వ అధ్యాయం 23వ
లూకాసువార్త 3:23 యేసు సర్వీస్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఆయన వయసు ఎంత అంటే తెలుసారా? కేవలం 30 years. ఇది ఏ ఏజ్ గ్రూప్లో ఉంది? ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నది? యవన ప్రాయంలో ఉన్నది. ఇప్పుడు యేసు ప్రభు యవన ప్రాయంలో ఆయన ఏం చేస్తున్నారంటే, పరలోకం నుండి ఏ పని మీద అయితే భూమి మీదకి వచ్చాడో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చడానికి ఆయన మొదలుపెట్టాడు. ఇప్పుడు పని ఎంతకాలం పనిచేశారు? ఏరా ఎన్ని సంవత్సరాలు పనిచేశారు ఆ పని? 30 ఏళ్లకు మొదలుపెట్టినటువంటి ఆయన ఎన్నేళ్లకు పనిచేశాడు? 3 సంవత్సరాలు లేదా 3.5 సంవత్సరాల రమారమి మధ్యకాలంలో ఆయన పనిచేశాడు. కేవలం ఆయన 3.5 సంవత్సరాలు పనిచేసి ఆయన ఎంత పేరు ప్రఖ్యాతులు సాధించారంటే, భూమికి మధ్యవర్తిలాగా భూమి మీద జరుగుతున్నటువంటి కార్యాలన్నిటికీ కొలమానంగా ఉన్నటువంటి కాలానికి అధిపతిలాగా ఆయన భూమి మీద జీవించగలిగాడు. భూమిని అంత ప్రభావితం చేయగలిగాడు 3 సంవత్సరాల్లో. కేవలం తన లైఫ్ స్పాన్ 3 సంవత్సరాల్లోనే ఆయన పనిచేయడం మొదలు పెడితే 3 ఏళ్లలోనే భూమి మొత్తాన్ని ప్రభావితం చేయగలిగినంత పెద్ద పని చేశాడు ఆయన. అది ఎక్కడి నుంచి మొదలుపెట్టారు? ఎక్కడికి మొదలుపెట్టారు? ఎక్కడికి తీసుకెళ్ళి ఎక్కడ ముగించేశారు? ఆఖరికి ముగించేటప్పుడు కూడా, తన సర్వీస్ను ముగించేటప్పుడు కూడా, అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు అని అడిగే ముగించేశాడు ఆయన. ఎంత కష్టంలో అయినా, ఎంత శ్రమలో అయినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆయన తన పనిని మాత్రం వదిలిపెట్టలేదు. అసలు ఆఖరికి ఈ శరీరం తట్టుకుంటుందో తట్టుకోలేదో అనే ఒక డౌట్ వచ్చినప్పుడు కూడా 8 మందిని ఒక చోట వదిలిపెట్టి మళ్ళీ కొంచెం ముందుకు 3 తీసుకొని వెళ్ళి ఆ 3 కూడా అక్కడే వదిలేసి ఆయన ఒక్కడు మాత్రమే ముందుకెళ్ళి, నీ ఇష్టమైతే ఈ గిన్నెని నా ముందు నుంచి తీసేయని అడిగారు. కానీ ఆ స్ప్లిట్ సెకండ్స్లోనే తేరుకొని ఆయన ఏమన్నారంటే, అయ్యా ఇది నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. ఇది నేను తాగితే తప్ప ఇది నా దగ్గర నుంచి వెళ్ళిపోవడం సాధ్యం కాకపోతే ఖచ్చితంగా తాగేస్తాను అన్నారు. తాగేశారు, ఆయన మరణించారు. దీని గురించి మళ్ళీ పౌలు గారు తన ఉత్తరం రాస్తున్నప్పుడు, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాసినప్పుడు ఉత్తరం మాత్రం 2వ అధ్యాయంలో రాశారు ఈ విషయాన్ని. ఆయన విధేయత, తాను పొందిన దెబ్బల చేత, తాను పొందిన శ్రమల చేత ఆయన విధేయతను నేర్చుకున్నాడు అన్నాడు. ఆ విధేయత, ఎంత విధేయత నేర్చుకున్నారంటే, ఆయన మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత నేర్చుకున్నాడు. ఈ లైఫ్ స్పాన్ ఎంత తెలుసా? ఇది కేవలం 3.5 సంవత్సరాల సమయంలోనే దీన్ని సాధించేశారట ఆయన. అందుకే ఏమన్నారంటే, ఆయన మన కోసం ఉంచి వెళ్ళిన ఆ మాదిరి అడుగుజాడల్లో మనం వెళ్ళి దాన్ని నేర్చుకోవాలి. అందుకే నేను దీన మనసు గలవాడను, నేను సాత్వికుడును అని 2 క్వాలిఫికేషన్లు తన గురించి తను చెప్పాడు ఆయన. చెప్పి, నేను దీన మనసు గలవాడను, సాత్వికుడును కనుక మీరు ఏం చేయాలంటే నా కాడి మీ భుజం మీద పెట్టుకొని మీరు మొయ్యండి అన్నారు. అప్పుడే మీ ప్రాణాలకు, లేకపోతే అప్పటి వరకు నేనేమి మిమ్మల్ని భయాందోళనకు గురి చేయడానికి నిలబడలేను ఇక్కడ. ఎదురే సార్, నేనేమో మిమ్మల్ని భయపెట్టడానికో భయాందోళనకు గురి చేయడానికో మీరందరూ వెళ్ళి అగ్నిలో కాల్తారు అని చెప్పడానికో లేని. వాక్యం ఉన్నది మీకు చెప్పేస్తాం. అది మీరు తీసుకుంటారో తీసుకోరో నాకు అనవసరం. నేను పోయిసారి ఒకసారి నేను అదే మన ఈ ఉపేందర్తో డిబేట్ పోయినప్పుడు ఈ పదం వాడినపడ్డాను. మీరు తీసుకుంటారో తీసుకోరో నాకు అనవసరం. మా ధూళి ఇక్కడ దులిపేసి వెళ్ళిపోతామని చెప్పాను నేను. యేసు ప్రభు కూడా అదే చెప్పారు. శిష్యులందరూ కూడా ఏం చెప్పారంటే, నువ్వు చెప్పింది వాళ్ళు వెళ్ళలేదనుకో, అక్కడ నీ కాళ్ళ దుమ్ము దులిపేసి వచ్చాయి, అది సాక్ష్యం చెప్పింది నీకు తర్వాత అన్నారు ఆయన. అలాగే నేను మీకోసం పడుతున్నటువంటి ఈ ప్రయాసన గురించి, మీ అందరికీ అవసరమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని అందించే విషయం అయినప్పుడు నేను ఎప్పుడూ వెనక తీయట్లేదు. అసలు మీకోసం ఎప్పుడూ నేను కనీసం వెనక తీయను. అసలు నేను మీరందరూ
వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకోవడం ద్వారా, ఆ వాక్యం మీ హృదయంలో ఉంచుకోవడం ద్వారా మీ జీవితాలన్నిటినీ మీరు అద్భుతమైనటువంటి మార్పులోనికి కొనసాగించి మీ పరలోకం వెళ్ళిపోవడానికి అవసరమైనటువంటి వాక్యాన్ని అందించడానికి నేను ఉన్నాను. సరే, ఇప్పుడు నేను ఇలాగే ఉన్నాను. నేను సాత్విక్ సార్ దగ్గరికి వెళ్ళాను. నేను మళ్ళీ సాత్విక్ సార్ దగ్గర పోగానే ఆయన అడిగాను, పరీక్ష ఎలా రాసావని. సాత్విక్ సార్ ఏం చెప్పారంటే, చాలా ఈజీ వచ్చింది అయ్య గారు, హ్యాపీగా రాసేసిన అన్నాడు. మళ్ళీ నేను వెంటనే యోన సార్ దగ్గరికి వచ్చి, ఏమిటి ఎలా పరీక్ష రాశారంటే, పర్లేదులే అయ్య గారు, పేపర్ బాగా టఫ్ వచ్చింది, అయినా సరే నా జ్ఞానంతో బాగా రాసిన. ఒక్క పేపర్ ఆయనకి ఈజీగా వచ్చి అదే పేపర్ ఈయనకి ఎందుకు టఫ్గా వచ్చిందని ఆలోచిస్తున్నాను నేను. మన సంవత్సరాలు తరబడినటువంటి మన క్రైస్తవ జీవితం మనం ముందుకు తీసుకువెళ్ళే విషయంలో మనం టఫ్ పేపర్ని ఎదుర్కొంటున్నామా, ఈజీ పేపర్ని ఎదుర్కొంటున్నామా ఆలోచించాలి మీరందరూ. మన జీవితాలను సరి చేసుకునే వాక్యం తన హృదయంలో పెట్టుకున్నాను అని చెప్పినటువంటి దావీదు గారు, అంత మాత్రమే కాదు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్పాడు ఆయన. నేను నడిచే మార్గానికి వెలుగు అది. ఎప్పుడు వాటిని నా పాదాలను నేను కట్టుకున్నప్పుడు, నేను వాక్య ప్రకారం నడిచినప్పుడు. వింటున్నానా, ఇక్కడే వదిలేస్తున్నానా, ముందుకు వెళ్ళిపోతున్నానా, మళ్ళీ నా దైనందిన జీవితాన్ని నేను ముందు కొనసాగిస్తున్నానా, మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు అయ్యో ఇవాళ ఆదివారం వచ్చిందా, వామ్మో ఇంకేముంది, ఇవాళ ప్రార్థన పోతే ఏమైనా ఉందా అనుకుంటూ ప్రార్థన గురికొచ్చేస్తున్నావా, మళ్ళీ మధ్యలో జీవించే ఆ ఆదివారం ప్రార్థన అయిపోయిన దగ్గర సమయం నుంచి మళ్ళీ ఆదివారం ప్రార్థనకు వచ్చేంత సమయం దగ్గర దాకా ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ సమయం అంతా కూడా మళ్ళీ మనం లోకంలో జీవిస్తూ, మళ్ళీ మనం మన ఇష్టాన్ని అనుకరిస్తూ, మళ్ళీ మనం అందరము దేవుని వాక్యాన్ని మర్చిపోయి దాన్ని అసలు నేను అదే చెప్తుంటాను. నేను ఎప్పుడు దావీదు గారికి మొన్న ప్రశ్న వేసినా కూడా, ఈరోజు నేను ఇక్కడ చెప్పినటువంటి వాక్యాన్ని మీరు ఎంతమందికి చెప్తారు? మీరు ఇక్కడ ఎంతమందికి చెప్తారు? ఇజ్రాయెల్ సార్ ఎవరికైనా చెప్తారా మీరు? విన్నామా, తెలుసుకున్నామా, మనం శుద్ధి చేసుకున్నామా, వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకున్నామా, అంతే. మరి వాడిని పరామర్శించేది ఎప్పుడు, పక్కవాడిని పరలోకం తీసుకెళ్లేది ఎప్పుడు, మనకి పరలోకంలో జీవ కిరీటం దొరికేది ఎప్పుడు? అనండి, ఏదో ఒకటి అనాలని అనుకుంటున్నారు కదా, అనండి. వచ్చింది, పరలోకం ఎందుకు రాదు? కాదు, అసలే వచ్చింది. కానీ ఇంకొకటి తీసుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా అంటున్నా నేను. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీ అందరికీ ఏం చెప్తున్నా, మీకు వచ్చింది ఖచ్చితం, కానీ మీరు ఒక్కలే పొందుతారా అంటున్నా నేను. మీకు పరలోకం వస్తున్నప్పుడు ఆ పరలోకాన్ని మీరు ఒక్కలే పొందాలా, పక్కవాడు నాశనం అయిపోతానని మీకు పని లేదా అని అడుగుతున్నాను నేను. నా ప్రశ్న అది అంతే. మీకు పరలోకం వచ్చిందా రాదా? రాదు. నా ప్రశ్న కూడా అదే, చెప్తున్నారా? ఒకవేళ చెప్తే తట్టులే, చెప్పకపోతే మాత్రం మళ్ళీ మీరు వెళ్ళి మీ పరలోకాన్ని మీరు స్వతంత్రించుకుంటున్నారే. కానీ ఒక చీమ ఉందనుకుంటాను నేను, చిన్నగా చీమ ఉందనుకుంటాను నేను. మన మామూలుగా చిన్న చీమలు ఎక్కడైనా ఏదైనా స్వీట్ కానీ ఏదైనా షుగర్ కానీ ఏదైనా పడి ఉందనుకుందాం, వెళ్ళి ఒక చీమ చూస్తే ఏం చేస్తుందో తెలుసా? అది ఆపగా కడుపు నింపుకొని అక్కడే కూర్చొని అక్కడే రాత్రులు పండుకొని పొద్దున్న లేచి అక్కడే ఉండి అంతా అదే తినిపోదు. అది వెంటనే వెళ్ళి తన సైన్యాన్ని తెచ్చేసి, ఒకవేళ అది మొయ్యలేని బరువైనా 3-4 కలిసి దాన్ని నెట్టేసుకుంటూ వెళ్ళిపోతారు. కావాలంటే చూడండి, మీరంతా కావాలంటే చూడండి మీరు. చీమ తనకు దొరికినటువంటి ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తన స్నేహితులకి ఇయ్యకుండా మాత్రం తాను ఒంటరిగా. ఒక తల్లిని చూడండి, ఒక తండ్రిని చూడండి. ఒక తండ్రి బయటికి వెళ్ళి 6 వారాలు కష్టపడితే వచ్చినటువంటి 100 రూపాయల్లో 90 రూపాయలు తన కుటుంబంలో భార్య కోసం, పిల్లల కోసం, కూతురు కోసం, కొడుకు కోసం ఖర్చు పెడతాడు. తను కేవలం ఒక 10 రూపాయలే తను బయటికి రావడానికి పోవడానికి రవాణా కోసమో దేనికోసమో వాడుకుంటాడు. అదే ఒక తల్లి తనకి అడుగున మాడి చెక్కలు మిగలకపోయినా మాడి చెక్కలతో సహా మొత్తాన్ని అవగొట్టి తను నీళ్లు తాగి పడుకుంటుంది. ఆమె
ఇప్పుడు మనలో తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, చీమల ప్రేమ లేదా? నేను ఇది క్వశ్చన్ వేస్తున్నాను. నేను దీని గురించి మాత్రమే ఆలోచిస్తాను, మిగతా వాళ్ళకి పరలోకం లేదని కాదు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి పరలోకం ఉంది. వాళ్ళు చేసే పనుల వల్ల, వాళ్ళ జీవిత విధానం ద్వారా వాళ్ళ పరలోకం వాళ్ళకే ఉంది. మరి పక్కవాడిని తీసుకురావద్దా అనేది నా క్వశ్చన్, అంతే. పక్కవాడిని రక్షించే బాధ్యత లేదా అని అడుగుతున్నాను నేను, అంతవరకే నా ప్రశ్న. మీకు పరలోకం ఖచ్చితంగా వచ్చేస్తుంది, ఎవరికి వచ్చినా రాకపోయినా. స్థానిక చిన్న మునగాల క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళు మీ అందరికీ అద్భుతమైనటువంటి వాక్య భాగం అందించడం ద్వారా, మీ అందరూ అటు వాక్యాన్ని వినడం ద్వారా, దానిని మీ జీవితాలకు అన్వయించుకొని ఏదో విధంగా మార్పు పొందడం ద్వారా మీ అందరూ పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. కానీ మీతో పాటు మిగతా వాళ్ళు కూడా రావద్దా? వాళ్ళని కూడా తీసుకురావద్దా? ఇది నా ప్రశ్న, అంతే. దేవుడు మీ అందరినీ దీవించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పారంటే, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోవడానికి రండి, అప్పుడు మాత్రం మీ ప్రాణాలకు విశ్రాంతి అన్నాడు. మీ ప్రాణాలకు విశ్రాంతి. నేను మళ్ళీ ఆలోచిస్తున్నాను మీతో, మళ్ళీ ఆలోచిస్తున్నాను నేను మీతో. ఈ యవన ప్రాయము అనే అంశాన్ని మనం దీన్ని ఆలోచిస్తున్నప్పుడు, దీనిని ధ్యానం చేస్తున్నప్పుడు, ఈ ఏదైతే 20 సంవత్సరాల వయసు నుంచి 45 సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి ఈ యవన ప్రాయంలో ఉన్నవాళ్ళు ఏదో ఒక సమయంలో తొట్టిపాట్లు పడిపోతుంటారు కనుక, వాడు అలా తొట్టిపాట్లు పడిపోకుండా ఉండడానికి ఉన్నటువంటి ఏకైక మెడిసిన్ ఏంటంటే, మన హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవడమే. మనము వాక్య ప్రకారం జీవించుటే, అలా జీవించడం ద్వారా ఎవడు మనల్ని తృణీకరించనీయకుండా మనం చూసుకున్నట్టే. మళ్ళీ చెప్తున్నాను, యవనస్తులైనటువంటి పిల్లలు ఈరోజు వాళ్ళని టార్గెట్ ఇచ్చాను. అసలు రేపు పొద్దున మొదటి బుధవారం నైట్ చెప్పాలనుకున్నాను ఈ వాక్య భాగాన్ని, కానీ ఇస్రపల్లి సీనని నన్ను రమ్మన్నాను. నేను నువ్వు రా, మొదటి బుధవారం నువ్వు రా అని అడిగాను. కాబట్టి నేను ఇప్పుడు దీన్ని ఆదివారం వాక్య భాగంలో అందించాను. ఇప్పుడు ఇది యూట్యూబ్లో రికార్డ్ పెడతాను నేను కాసేపు తర్వాత ఇంటికి. బలవంతంగా అయినా చూడాల్సిన అవసరం ఏర్పడింది పిల్లలందరూ. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించుడు కాక మీరందరూ పరలోకం రావాలని కోరుకునే నేను మీకు ఇంత అద్భుతమైనటువంటి వాక్య భాగాలన్నింటినీ తెచ్చి అందిస్తున్నాం. మేము వాటన్నింటిని మీరు వినాల్సిందే, వాటన్నింటినీ మీరు మీ హృదయంలో పెట్టుకోవాల్సిందే, వాటి ప్రకారం మీరందరూ జీవించాల్సిందే. అప్పుడు మాత్రమే పరలోకాన్ని స్వతంత్రించుకునే గొప్ప ధన్యత, ఆధిక్యత మీ అందరికీ దొరుకుతుంది. లేకుంటే ఆత్మవంచన చేసుకోకండి, ఆత్మవంచన చేసుకోవద్దు ఎవరు కూడా. నేను ఏం పర్లేదులే, నేను పరలోకం పోతాను, ఏం చేయకుండా ఇంట్లో పడుకున్నా నేను వెళ్తానని నువ్వు అనుకుంటే అది ఆత్మవంచన. అలాంటి ఆత్మవంచన నువ్వు చేసుకోవడం ఆపేసి నువ్వు దేవుని వైపు మీరు రావాలని కోరుకుంటున్నాను. అందుకే చివరి 30 వచనాలు చూస్తే, నా కాడి తేలికగాను నా భారము చాలా సులువుగాను ఉందన్న. చదవండి 30 వచనాలు. మత్తయి 11:30 ముగించేద్దాం ఇక్కడే. ఇది ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను. ఎలా ఉండదు? తేలికగా, సులువుగా. అందుకే నేను ఈ ఎగ్జాంపుల్ తెచ్చుకున్నా. దావీదు ఈ ఎగ్జాంపుల్ తెచ్చుకున్నా నేను. ఏంటి, బాగా కష్టపడి చదివినోడికి పేపర్ చాలా సులువుగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. కష్టపడి దేవుని మార్గంలో నడిచే వాళ్ళందరికీ యేసు ప్రభు కాడి ఏదైతే అది సులువుగా తేలితో. కానీ ఆ ఆచరించిన వాడు, ఆ విషయాన్ని నేర్చుకున్న వాడు పేపర్ టఫ్గా వచ్చింది అనుకుంటాడు. పేపర్ సులువుగా వచ్చింది అంటాడు ఆయన, పేపర్ టఫ్గా వచ్చింది అంటాడు ఈయన. వచ్చిన పేపర్ ఒకటే వచ్చింది, అందరికీ ఒకటే పేపర్ ఇచ్చారు. ఆ పేపర్లో పరిచయం రాయడానికి వెళ్ళినటువంటి సాత్విక్ సారు పేపర్ చాలా ఈజీగా వచ్చింది అనుకున్నాడు. కానీ అదే యోనా సార్ ఏం చేశాడంటే పేపర్ చాలా టఫ్ వచ్చింది. తేడా పేపర్లో లేదు, చెప్పిన పాఠాలు చెప్పినటువంటి పంతులు గారిలో లేదు తేడా. చదవడంలో, కష్టపడడంలో, అధ్యయనం చేయడంలో, నేర్చుకోవడంలో, అసలు దాని గురించినటువంటి సారాంశం ఏంటో తెలుసుకోవడంలో వచ్చింది లోపం. మనం కూడా మన జీవితాల్లో
దేవునికి అనుకూలంగా జీవించడానికి వచ్చాక రండి. యేసు ప్రభు కాడి మోయడానికి రండి, మనం అందరం సిద్ధపడిపోదాం. అది చాలా తేలికగా సులువుగా ఉంటుంది. రండి, అధ్యయనం చేసే ప్రతి ఒక్కరికి. మీరు పరలోకం వెళ్ళడమే కాదు, మీతో పాటు అనేక మందిని పరలోకం తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. దేవుడు మీ అందరినీ జీవించి ఆశీర్వదించుగాక. మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.